హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? సో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మంచి హై ప్రాఫిట్ పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏంటో కాదు, ఈ మధ్య అయితే బాక్స్ క్రికెట్ అని అయితే ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో మా నార్మల్ ఇప్పుడు క్రికెట్ ఆడేవారు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఒక యూత్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానీ క్రికెట్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ చాలా మనకి సిటీలో చూసుకున్నట్లయితే క్రికెట్ ఆడడానికి కొన్ని ప్లేసెస్ అయితే అసలు మనకి ప్లేసెస్ అనేవి దొరకవు. సో దానికోసం క్రికెట్ బాక్సెస్ అయితే చాలా ఇవి కట్టడం అయితే జరుగుతుంది. ఇవి చాలా ఎక్కడ చూసినా కానీ ఈ క్రికెట్ బాక్సులు అనేవి చాలా కనిపిస్తున్నాయి. సో ఇవైతే ఒక ట్రెండింగ్లో ఉన్నాయి, ఎందుకంటే ఇవి చాలా మంది బుకింగ్ చేసుకొని చాలా మంది అయితే ఆడుతూ ఉన్నారు. సో ముందుగా అసలు బాక్స్ క్రికెట్ పెట్టడానికి అసలు ఏమేమి కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. సో మనకైతే ముందుగా మనకు 60 అడుగుల పొడవు అలాగే 40 అడుగుల వెడల్పు అయితే అవసరమైన ప్లేస్ అయితే ఇదైతే మినిమం కొంచెం ప్లేస్ అయితే కావాలి. ఓవరాల్గా మనకి తయారు చేయడానికి అయితే 10 to 30 days అయితే పడుతుంది. అంటే దీనికి రాడ్స్ కానివ్వండి, అలాగే నెట్ కానివ్వండి, అండ్ లైట్స్ ఇవన్నీ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అయితే మనకి ఇది జస్ట్ ఒక 2,50,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే 2 లక్షల నుంచి ఒక 5 లక్షల లోపు అయితే మనకి ఇది నిర్మించుకోవచ్చు అండ్ మనకైతే ఇది తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఎక్కువ క్రికెటర్స్ అయితే చాలా మంది ఎవరైతే క్రికెట్ ప్లేయర్స్ అయితే ఉంటారో సో వాళ్ళైతే ఇది చాలా మంది ఇష్టపడుతున్నారు. అండ్ ఒక 1 అవర్కి మనకు వచ్చేసి 500 నుంచి, అంటే మీరు పెట్టే డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. అంటే దాని బాక్స్ క్రికెట్ ఉంటుంది కదా, దాని డిస్టెన్స్ని బట్టి మీరైతే రేట్ అయితే ఒక ఫిక్స్ చేయొచ్చు అనమాట. సిటీలో అయితే మంచి రేట్ అయితే నడుస్తుంది. నార్మల్ ఒక్కొక్క బాక్స్ అయితే నియర్లీ ఒక 1,500 వరకు అయితే నడుస్తూ ఉంది. అంటే 1 అవర్కి జస్ట్ 1,500, అంటే 1 అవర్కి మనకి 1,500 వరకు అయితే తీసుకుంటున్నారు. అంటే 500 నుంచి 300లో కూడా మీకు వస్తుంది. కానీ అది చాలా చిన్న బాక్స్, కొంచెం చిన్న వాళ్ళకైతే అది నడుస్తుంది అనమాట, ఏదో టైంపాస్కి. ఇదైతే కొంచెం ఎక్కువ టైంపాస్ అయితే చేయొచ్చు. అంటే మనం కొంచెం ఎంత పెద్దగా ఉంటే అంత మనీ అనేది తీసుకోవచ్చు. సో దీనికి ప్లేస్ ఎలా అంటే మనకి ఓన్ ప్లేస్ ఉంటే కనుక ఓన్ ప్లేస్లో కూడా కట్టుకోవచ్చు. లేదు అని అంటే కనుక ఎక్కడైనా మనకి వెంచర్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, సో అక్కడ మనకి ఒక అపార్ట్మెంట్లలో కానివ్వండి, అలా ప్లేసెస్ ఎక్కడైనా మంచి పబ్లిక్ ఉన్న ఏరియాలో మంచి ప్లేస్ ఎక్కడైనా ఉంది అంటే దాన్ని రెంట్కి కూడా తీసుకోవచ్చు. సో ఇంత రెంట్కి అని చెప్పేసి అంటే ఆ ఏరియాని బట్టి డిమాండ్ అనేది అయితే ఉంటుంది. సో ఆ రెంట్ని తీసుకొని అక్కడైతే మనం అక్కడ కావాల్సినంతలో అయితే మనకి ఇది అయితే కట్టుకోవచ్చు. అండ్ దీనికి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. జస్ట్ మనం ఒక్కసారి కట్టి దానికి ఒక వాటర్ ఫెసిలిటీ అని అండ్ ఒకటి మనకి ఒక లైటింగ్ ఫెసిలిటీ అంతే, ఇంతకు మించి అయితే ఏమి ఉండదు. దానికి ఒక సెక్యూరిటీ అని అలాంటి అవసరం ఏం లేదు. అండ్ దీనికి నిర్మించినప్పుడు అయితే మనకి ఒక ఫేక్ గ్రాస్ అని అయితే అవసరం ఉంటుంది. అలాగే ఫేక్ గ్రాస్ కానివ్వండి అండ్ ఒక నెట్ కానివ్వండి, అక్కడ ఉన్న రాడ్స్ కానీ అవన్నీ కొంచెం బ్రాండెడ్ పెడితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనం అదంతా నీట్గా ఉంటే అంత పబ్లిక్ అయితే వస్తుంటారు. సో 1 అవర్కి ఒకసారి అయితే, అంటే 1 అవర్ అయిపోగానే 1 అవర్ అట్లా ఒక లైన్ అయితే ఉంటుంది. సో ఇది పెట్టడం ద్వారా మనకి యూస్ఫుల్ ఏంటంటే ఓన్లీ 1 అవర్కి 500 to 1,000 1,500 కాదు. అండ్ దీంతో పాటు అంటే ఎవరైతే చాలా మంది పబ్లిక్ వస్తూ ఉంటారో సో దీని పక్కన మనం టీ షాప్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా స్నాక్స్ కానివ్వండి, అలా ఏ షాప్స్ అయినా కానీ మనం పెట్టుకోవచ్చు. ఇంకా సీరియస్ రావాలంటే కొంచెం సిగరెట్ షాప్ అట్లాంటి షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. సేల్స్ అయితే గట్టిగానే అవుతున్నాయి. అండ్ అక్కడ కూడా మనం పక్కన ఎలాంటి షాప్స్ పెట్టుకున్నా కానీ సో సేల్స్ అనేటివి మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మాత్రం మనకి అంటే ఇందులో ఎక్కువ వర్కింగ్ అనేది ఏంటి ఏముండదు. అండ్ మనం ఎక్కువ క్లీన్ చేసుకోవడానికి కూడా చెత్త గిత్త అనేది అట్లాంటివి మాత్రం లోపల అంత పెద్దగా అయితే ఏముండదు. సో మనకు అవుట్ సైడ్ అయితే ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక డైలీ ఒక 10 మ్యాచ్లకి ఒక 1,000 రూపీస్ అనుకున్నా కానీ, అంటే మనకు 500 నుంచి 1,500 దాకా నడుస్తున్నా కానీ మనం ఓవరాల్గా 1,000 రూపీస్. అంటే ఇందులో డే టైంలో మళ్ళీ నార్మల్ ప్రైస్ ఉంటుంది, నైట్ టైంలో ఒక ప్రైస్ ఉంటుంది. అంటే డే టైంలో ఒక 800 900 ఉంటే మనకి నైట్ టైంలో వచ్చేసి అయితే 1,000 రూపీస్ అలా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా డైలీ ఒక 10 గ్రూప్స్ని తీసుకున్నా కానీ మనకి డైలీ మనకి 10,000 వరకు అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో 10,000 అంటే మనకి అందులో నుంచి మనం ఒక 4,000 తీసేసినా కానీ అంటే 6,000 మాత్రం ప్రాఫిట్ అనేది చెప్పొచ్చు. డైలీ 6,000 అంటే ఇంకా ఏముంది, హైలైట్ అనేది చెప్పొచ్చు. సో మంత్లీ అయితే మంచినే ఇన్కమ్ అయితే పొందొచ్చు దీని ద్వారా. అంటే ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చేసి దీనికి వచ్చేసి అయితే నార్మల్ అంతే, మనకి ఒక మంచి ప్లేస్కి మనం మంచి క్లీన్గా చేసుకొని ఆ గ్రాస్ వేసుకొని అండ్ రాడ్స్ పెట్టుకొని నెట్ పెట్టుకొని ఆ లైటింగ్కి మాత్రమే మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఒకవేళ మీరు రెంట్ తీసుకుంటే కనుక దానికి ఒక అగ్రిమెంట్ అనేది పెట్టుకుంటే ఇంకా చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా కొందరు మనం పెట్టుకున్న 2 monthsకి 3 monthsకే తీసేయమనే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు బెటర్ ఒక 1 year అంటే 2 years నుంచి ఒక 5 years అగ్రిమెంట్ పెట్టుకుంటే మాత్రం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సిటీలో మాత్రం ఇది చాలా నడుస్తుంది. ఒక హైదరాబాద్లోనే కాదు, ఒక నార్మల్గా మనం విశాఖపట్నంలో చూసుకున్నా
కానీ, బెంగళూరులో చూసుకున్నా కానీ, కొన్ని డిస్ట్రిక్ట్లో చూసుకున్నా కానీ, సో ఇదైతే ది బెస్ట్ స్మాల్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ హై ప్రాఫిట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా కొన్ని మీరు సెర్చ్ కూడా చేయండి. అండ్ ఇంకా ఎక్కడెక్కడైనా పెట్టినారో, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏంటి, ఏమైనా ప్రాబ్లం వస్తుందో అక్కడ ఉన్న వాళ్ళతో కానివ్వండి, అంటే ప్లే చేసే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అయితే మెచ్యూర్డ్ అని ఉన్నారు, క్రికెట్ ఆడేవాళ్ళు మన గొడవ పడతారేమో అని అనుకుంటాం. కానీ అంతే ఏముండదు, జస్ట్ వస్తారు, 1 hour ప్లే చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత ఇంకో గ్రూప్ వస్తుంది, వాళ్ళ గ్రూప్ ఆడుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇంతే జరుగుతుంది తప్ప దీనికి అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. సో మనం అక్కడ ఉన్నా లేకపోయినా మనకు జస్ట్ ఫోన్పే చేసి అక్కడ లేకపోతే మనం అక్కడ ఉన్నా కానీ 1 hourకి ఒకసారి 1 hour హ్యాండిల్ చేసుకున్నా పర్లేదు. అంత పెద్ద స్ట్రెస్ అనేది అయితే ఉండదని అయితే నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు డౌట్ ఏదైనా ఉంటే కనుక హైదరాబాద్లో కానివ్వండి, కొన్ని ఏరియాలలో చాలా ప్లేసెస్లో ఈ క్రికెట్ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి సెర్చ్ కూడా చేయండి. కానీ మినిమం ప్లేస్ వచ్చేసి అయితే 40 వెడల్పు 40 అయితే ఉండాలి కంపల్సరీ. సో పొడవు వచ్చేసి అయితే 60 అడుగులు అయితే కొంచెం మినిమం అంతే ఉండాలి. ఇంకా చిన్న అయినా కానీ మీరు పెట్టుకోవచ్చు. కానీ ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి సైడ్కి కూడా ఎన్నో షాప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ షాప్స్ కూడా కొంచెం ఇన్కమ్ అనేది అయితే వస్తుంది. ఆ వేలో కూడా ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు కూడా ఆగి అయితే మనకి ఇన్కమ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ప్లే చేసే వాళ్ళు కూడా కొంచెం అలసిపోతారు కాబట్టి వాటర్ బాటిల్స్ కానివ్వండి, టీ కానివ్వండి, అలాగే కొన్ని స్నాక్స్ కానివ్వండి, ఏమైనా సిగరెట్ అలాంటివి, సో అది కూడా యూస్ఫుల్ అని కాబట్టి అక్కడ కూడా మనకి ఇన్కమ్ అయితే పొందొచ్చు. సో ఇదంతా మెయింటైన్ చేయడానికి మీరు కూడా అంటే అంత స్ట్రెస్ అనుకుంటే కనుక ఒక చిన్న వర్కర్ని పెట్టుకున్నా సరిపోతుంది. నార్మల్గా అంటే ఏదో ఒక వర్కర్స్ అయితే నార్మల్ ప్రైస్లో అయితే ఉంటారు కదా, వాళ్ళని అంటే ఒక 8,000 ఒక 6,000 అట్లా. ఎందుకంటే అంత వర్క్ ఏమి ఉండదు కాబట్టి అక్కడ కూర్చోవడమే కాబట్టి ఒక వర్కర్ని పెట్టుకోవడం అయితే సరిపోతుంది. అండ్ ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి 6 TV.